లాంటివి చోట్ల చూసారు కాబట్టి డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనేది తెలుసు వాళ్ళకి. అంటే మనం గనక మన చేతిలో ఒక ఎకరం ఉందనుకోండి, ఏ రోడ్డుకి దగ్గరలోనూ ఉందనుకోండి, ఒక బిల్డర్కి ఇచ్చామనుకోండి, వాడి చేత మనం 50-50 పెట్టుకోవచ్చు, 60-40 పెట్టుకోవచ్చు, 30-70 పెట్టుకోవచ్చు, లేదా కొంత అడ్వాన్స్ తీసుకుని డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది హైదరాబాద్లో కానీ రియల్ ఎస్టేట్ కదా జరిగేది, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు. అది చూసింది ప్రభుత్వమే అట్లాంటి డెవలప్మెంట్ చేస్తానండి. మీ దగ్గర నుంచి 4,800 గజాలు తీసుకుంటామయ్యే ఎకరాము, మీకు 1,200 గజాలు ఇస్తాం, అందులో 1000 గజాలు డొమెస్టిక్గా ఇస్తాం, 200 గజాలు దీని కింద ఇస్తాం. అట్లాగే మీకు ఇంతకుముందు ఏదన్నా దాని మీద అప్పు ఉంటే అప్పు తీరుస్తాం, ఏడాదికి 25,000 కౌలు ఇస్తాం. ఎట్లాగ మీరు తీసుకుంటుంది ఎంత, 25,000-30,000 కదా కౌలు, ఆ కౌలు ఏదో మేమే ఇస్తాం 10 ఏళ్ల పాటు. ఈ లోపుగా మీకు 3 ఏళ్లలోనే మీ ఫ్లాట్లు మీకు ఇచ్చేస్తాం. మీరు దాన్ని నమ్ముకుంటే హైదరాబాద్లో హైటెక్ సిటీలో అట్లాగే తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే అట్లా జరగలేదు అప్పుడు. హైటెక్ సిటీ ఏరియాలో డెవలప్ అయినప్పుడు ఏమైపోయింది, ఇవాళ అక్కడ గజం వచ్చేటప్పటికి ₹1,00,000 పలుకుతుంది కదా, 100 గజాలంటే 100 లక్షలు కదా, 1000 గజాలంటే 1000 లక్షలు కదా, ఇట్లా కదా పలికేది, మీకు రేపు పొద్దున కోటీశ్వర్లు అయిపోతారు కదా అన్నటువంటిది చెప్పారు. దాంతో చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది, అట్లా త్యాగాడు ఆయన అన్నటువంటి నమ్మేసి భూములు ఇచ్చేసినటువంటి వాళ్ళల్లో మొదటి ఫేజ్లో ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ లేని భూ యజమానులే తప్ప వాళ్ళు రైతులు కాదు. ఇది మనం గ్రౌండ్లో తెలియక మాట్లాడేవాడిది తెలిసి మాట్లాడేవాడికి ఉండే తేడా. మొదటి ఫేజ్లో ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రైతులు పండించే రైతులు కాదు, భూ యజమానులు. వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ బాగుపడుతుంటే మనం ఎందుకు ఇవ్వకూడదు?